హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. వెన్స్డే వచ్చేసరికి కనుమ కదా, ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అనమాట, అంటే థర్స్డే బ్లాగ్. మార్నింగ్ నేనైతే ఆలు క్యాప్సికమ్ కర్రీ అయితే చేశాను. మీలో ఎంతమంది ఈ కాంబినేషన్లో కర్రీ చేసుకుంటారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం చేశాను. మా ఫ్రెండ్ వస్తుందన్నమాట. మా ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత సుప్రీత అయితే పిల్లలిద్దరిని తీసుకొని మా ఇంటికైతే వచ్చింది. సో మధ్యాహ్నం లంచ్కి అయితే వచ్చిందనమాట. సో నేనైతే ఆ రోజు ఏమేమి కుక్ చేశానంటే పులిహోర, పరవన్నం చేశాను. అట్ ది సేమ్ టైం ఇంకా క్యాప్సికమ్ ఆలు కర్రీ చేశాను. తర్వాత ఇక్కడ మష్రూమ్స్ క్లీన్ చేస్తున్నాను. మష్రూమ్ గ్రేవీ కర్రీ చేశాను. తర్వాత టమాటా పప్పు చేశాను. అండ్ దెన్ వైట్ రైస్ వండానమాట. ఇవి ఆ రోజు మా లంచ్ రెసిపీస్ అనమాట. ముందైతే కర్రీస్ అన్నీ చేసేసాను. తను వచ్చిన తర్వాత పులిహోరది చేశాను అనమాట. ఎందుకంటే అది అన్నం అది కుక్ అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుందని చెప్పేసి ముందు కర్రీస్ చేసేసుకున్నాం అనుకోండి, మనం మిగతా రెసిపీస్ తర్వాత చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఇలా వాష్ చేసుకున్నానండి. మష్రూమ్ పైన తొక్కలంతా తీసేసి నీట్గా వాష్ చేసుకున్నాను. నయన్ అలాగే వాళ్ళ పిల్లలు ఇద్దరు, సుప్రీతకు వచ్చేసరికి ఇద్దరు ట్విన్స్ అండి, ట్విన్స్ పిల్లలు అనమాట. ముగ్గురు ఒకటే స్కూల్ చదువుతున్నారు. అట్ ది సేమ్ టైం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. నేను, ప్రత్యూష, సుప్రీత మా ఫ్యామిలీస్ అందరం కూడా మంచి ఫ్రెండ్స్ అండి. మేము రెంటల్ హౌస్లో ఉన్నప్పుడు ఒకే దగ్గర ఉండేవాళ్ళం అనమాట. ముందైతే సుప్రీత వాళ్ళు వచ్చారు, తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి ప్రత్యూష కూడా వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి మష్రూమ్ గ్రేవీ కర్రీ కోసం గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కొంచెం జీడిపప్పు, తర్వాత ఆనియన్స్, టమాటాస్ అయితే ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఫస్ట్ టమాటా, జీడిపప్పు అలాగే ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకొని అవైతే పేస్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మష్రూమ్స్ అయితే బాగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత కట్ చేసుకొని ఉప్పు కారం అవి వేసుకొని ఇట్లా పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను వచ్చేసరికి మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. ప్రత్యూషకి ఏదో పని ఉందని చెప్పి ఈవినింగ్ అయితే వచ్చింది. మార్నింగ్ అయితే సుప్రీత వాళ్ళు వచ్చారు. ఇదిగోండి అక్షర, అండ్ దెన్ అక్షితను కూడా చూపిస్తాను. పిల్లలు మొత్తం అందరూ కలిస్తే 5 మెంబర్స్ అనమాట. సుప్రీతకి ఇద్దరు, మాకొకరు, తర్వాత ప్రత్యూషకి ఇద్దరు. అసలు పిల్లలందరూ కలిస్తే గోల చేస్తారు. అట్ ద సేమ్ టైం బాగా మంచి టైం స్పెండ్ చేస్తారండి. అలాగే కొట్టుకుంటారు, కంప్లైంట్స్ తీసుకొస్తారు, ఇంకా కాసేపు పార్కులో ఆడతారు, కాసేపు ఇంట్లో ఆడతారు, మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తారు. అలాగే మా సుప్రీత వచ్చేసరికి ఈ స్నాక్స్ అయితే తీసుకొని వచ్చిందండి. ఆ తర్వాత ఇంకా కుకింగ్ కూడా చేస్తున్నాను ఇంకో పక్క. తాగుతారా వాటర్ తాగుతారా? పుష్పవతి అయిపోతే ఇప్పుడైతే పిల్లలకి హాలిడేస్ కదా. వీళ్ళు నేటివ్ వచ్చేసరికి సుప్రీత వాళ్ళ నేటివ్ వచ్చేసరికి కాకినాడ అండి. కానీ సంక్రాంతికి తను కూడా వెళ్ళలేదు. సో పండగ అయిపోయిన తర్వాత భోగి, సంక్రాంతి, కనుమ 3 ఫెస్టివల్స్ అయిపోయిన తర్వాత హడావిడి అది తగ్గుతుంది కదా, అందుకని చెప్పేసి థర్స్డే అయితే వచ్చిందనమాట మా ఇంటికి. ఇక్కడ పిల్లలకి అయితే లంచ్ పెడుతున్నాము. 1:30 ఆ టైం అయితే అయిందనమాట. సో పిల్లలకైతే టీవీ పెట్టేసి లంచ్ అయితే పెట్టేశాము. లంచ్ తింటా ఉన్నారు. ఇంకా టీవీలో రైమ్స్, పాటలు ఏవో ఒకటి పెట్టేసి ఇంకా తర్వాత మార్చేసుకున్నారనుకోండి. ఈ పాటలు వచ్చేసరికి మేమైతే పెట్టుకున్నాము. కాసేపు అలా పాటలు వింటా కాసేపు ముచ్చట్లు అయితే ఆడుకుంటా ఉన్నామన్నమాట మేమైతే. అరౌండ్ 3 o'clock అప్పుడైతే ప్రత్యూష కూడా వచ్చిందనమాట. సో ఇక్కడ నా పిల్లలైతే కూర్చొని ఇంకా ఈవినింగ్ అనమాట ఇదైతే మళ్ళీ కాసేపు పార్కులోకి వెళ్ళి ఆడుకొని వచ్చారు. ఆడుకొని వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా, పార్థివ్, హాన్విక వీళ్ళిద్దరూ వచ్చేసరికి ప్రత్యూష వాళ్ళ పిల్లలు. అక్షిత, అక్షర ఇందాక చూపించాను కదా, వాళ్ళిద్దరు వచ్చేసరికి సుప్రీత వాళ్ళ పిల్లలు. మావాడు. ఇంకా నేనైతే చాయ్ పెట్టేశాను.
యాక్చువల్గా సుప్రత అయితే ఛాయ్ తాగదు. మా ముగ్గురు కోసం, నా కోసం అత్తమ్మ ప్రత్యూష అయితే తాగుతుంది ఛాయ్. ప్రత్యూష టీచర్ అండి. ఇంతకుముందు సుప్రత కూడా నా టీచర్గా చేసేది. ఇప్పుడు మేనేజ్ చేయలేకపోతున్నానని చెప్పి కొంచెం బ్రేక్ అయితే తీసుకుందనమాట. పిల్లలందరికీ ఫోటో తీస్తా అంటే చూడండి వీళ్ళ వేషాలు. మీలో ఎంతమందికి మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల ఛాయ్ తాగే అలవాటు ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఓన్లీ ఒక పూట అంటే మార్నింగ్స్ మాత్రమే ఛాయ్ తాగే అలవాటు ఉంటుంది. నాకైతే 2 పూట్ల టీ పడాలండి. అక్షర వచ్చేసరికి సంగీతం క్లాసెస్ నేర్చుకుంటుందండి. ఈ మధ్య ఎంత బాగా పాడుతుందో మీరే వినండి. లలిత రత్న కుండలాయ తులసీ వనమాలిక యజలటి సదృశదేనాయ చారుమంగళం దేవకీ సుపుత్రాయ దేవదే భూతమాయ భావజాగృవరాయ భవ్యమంగళం పుండరీకాక్షాయ అండజాతవాహనాయ అతులమంగళం విమల రూపాయ కేశవం కృష్ణ రామనారాయణం जानकी वल्लभम कौन कहता है भगवान न आते नहीं माया सौदा आयनम जानकी वल्लभम कौन कहता है भगवान आते नहीं तुम मीरा की जैसे बुलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणम जानकी वल्लभम कौन कहता है भगवान खाते नहीं बेर सबरी की जैसे खिलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणम जानकी वल्लभम कौन कहता है भगवान सोते नहीं माया सोदा की जैसे सिलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणम जानकी वल्लभम कौन कहता है भगवान नाचते नहीं गोपियों की तरह है नाचते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणम जानकी वल्लभम याद आएगी उनको कभी ना कभी कृष्ण दर्शन तो देंगे कभी ना कभी अच्युतम केशवम कृष्ण दामोदरम रामनारायणम जानकी वल्लभम कौन कहता है याद आएगी उनको कभी ना कभी कृष्ण दर्शन तो देंगे कभी ना कभी ప్రత్యూష అయితే ఈ స్నాక్స్ అవి తీసుకొచ్చిందనమాట పిల్లలు తింటారని చెప్పేసి. అండ్ దెన్ ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.